ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. లాస్ట్ వీక్లో చెప్పాను కదా మేము ఒక ట్రిప్కి వెళ్ళామని చెప్పి, ఆ వ్లాగ్ ఒకటి పెట్టాను చూడండి. ఇది బెంగళూరు అనమాట. ఇప్పుడు చూపిస్తున్న వీడియోలో కనిపిస్తుంది వచ్చేసి ఏషియాలోనే పెద్ద మాల్ అది. మేము బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాము. అసలు మేము ఎక్కడికి వెళ్ళామో చెప్పలేదు కదా. ఇంతకీ మేము వెళ్ళింది కూర్గ్, కర్ణాటక స్టేట్లోని ఒక హిల్ స్టేషను. చాలా బాగుండిద్ది. మా బ్రదర్ ఉంటారు బెంగళూరులో. తన దగ్గర నుంచి అక్కడ కూర్గ్కి వెళ్ళడానికి 250 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో మేము కార్లోనే వెళ్ళాము. సో జర్నీ అయితే చాలా కూల్గా హ్యాపీగా అయిపోయింది. చూడండి వ్యూస్ ఎంత బాగున్నాయో. మేము కావాలని బ్లాగ్ తీయాలని అయితే మేము వీడియో తీయలేదు. ఊరికే మేము మెమరీస్గా కలెక్ట్ చేసుకోవడానికి బాగుందని అక్కడక్కడ వీడియోస్ తీసాము. సో అందుకని జిగ్జాగ్గా వస్తూ ఉన్నాయి వీడియోస్. పక్కనైతే తోటలు, కొబ్బరి తోటలు, శనగ తోటలు, అల్లం తోటలు, దారి బారుకి అవే ఉన్నాయి. చిన్న చిన్న కాలువలు, చెరువులు, వాళ్ళ సైడ్ ఉండే ఇల్లులు చాలా బాగా అనిపించింది. మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది ఇవి చూస్తుంటే. చెప్పాలంటే అందరం వెళ్ళవలసిన ప్లేస్ అనమాట. తప్పకుండా చూడొచ్చు. చాలా బాగుంటుంది. ఆ రోడ్లు అయితే చాలా బాగున్నాయి. ఇది హిల్ స్టేషన్ రోడ్సే. వెళ్తూ ఉంటాం కొండపైకి, అలా ఘాట్ రోడ్స్ లాగా ఉంటాయి. పైకి వెళ్తూ ఉంటాం అనమాట. పక్కనే పనస చెట్లు, వివిధ రకాలైన చెట్లు చాలా కనిపించాయి. మనకు తెలియని చెట్లు కూడా చాలా ఉన్నాయి అనమాట. వీడియో అయితే 1.5 మినిట్ పెట్టాను, కానీ మేము జర్నీ అయితే 6 అవర్స్ వరకు చేసాము. ఇది మేము స్టే చేసిన ఇల్లు అనమాట. హోమ్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ ఉన్నాయి. సో ఇది మేము తీసుకున్నాము 2 డేస్కి సరిపడా. చూడండి, రూమ్ టూర్ కూడా చూపించేస్తున్నాను ఒకసారి. ఎంటర్ అవడంతోనే కనిపిస్తుంది. 3 బెడ్స్ ఉన్నాయి. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది అండ్ బాల్కనీ కూడా ఉంది. ఒక సోఫా కూడా ఉంది. చాలా బాగుంది. అండ్ హోమ్ స్టేకి ఉన్న ఆంటీ అంకుల్ కూడా చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. అక్కడే మేము ఫుడ్ తిన్నాము. చాలా నీట్గా క్లీన్గా ఉంది. పీస్ఫుల్గా గడిచిపోయింది అనమాట. వ్యూ అయితే అదిరిపోయింది. ఈ ఇంటికి అవతలగానే ఇవతలగానే ఎక్కడ కూడా ఇల్లులే లేవు. మొత్తం తోటలో ఉంది ఇల్లు చుట్టూరు. చూడండి, ఇదే హోమ్ స్టే ఉన్న వాళ్ళ ఇల్లు ఇది. ఇక్కడ కిచెన్ ఉండిద్ది. అక్కడ తినేవాళ్ళం మేము. డిన్నర్, లంచ్ అక్కడ చేసేవాళ్ళం. ఇదిగో ఇది ఆ కారు చూసారా. ఇవన్నీ తోటలే. కాఫీ తోటలు, పనస తోటలు, ఇంకా చాలా చెట్లు ఉన్నాయి లోపల. చాలా బాగుంది చూడడానికి అయితే. ఇదనమాట వాళ్ళ ఇల్లు. ఇలా ఎంటర్ అవుతాము లోపలికి మేము. ఇది స్విమ్మింగ్ పూల్ కనిపించేది. సో అక్కడ కూడా మేము చాలా ఎంజాయ్ చేసాము. ఒక స్ట్రెస్ రిలీఫ్ లాగా అలా ఒక ట్రిప్ వేసుకున్నాం అన్నమాట. సో మీరు కూడా చూస్తారని వ్లాగ్ లాగా పెట్టాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు చూస్తున్నాను.